జనసేన ఆల్రెడీ ఏంటంటే జగన్ నొక్కని బటన్స్ అని కొన్ని పేర్లు తీసుకొస్తున్నారు సంక్షేమ పథకాలు అని. అవి వాస్తవమేనా అసలు? ఇప్పుడు మేము కూడా 100% చేసామని చెప్పట్లేదండి. దాదాపు 98% చేసాం మేనిఫెస్టోని. మీరు 600 హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. మీరు ఒక 2% అన్నా ఆ హామీలు నెరవేర్చారా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మేము 98% నెరవేర్చాం. ఏదో ఒకటి అడుగు అర ఏదన్నా నొక్కని దాన్ని తీసుకుని మీరు ఏదో హైలైట్ చేద్దాం అనుకుంటూ ఉండుండొచ్చేమో కానీ నిజంగా ఒక చిన్న గ్రామానికి వెళ్తే అండి ఆ గ్రామంలో జరిగినటువంటి సంక్షేమం లెక్కలు చూస్తే నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. అంత చిన్న గ్రామానికి 20 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందా, అమ్మో మేము ఇంత చేసామా అనేటి భావన కలుగుతూ ఉంది. ఎక్కడన్నా ఒకటి అర అవ్వంది ఏదన్నా ఇప్పుడు బహుశా మా వాళ్ళు చెప్తుంటే జాబ్ క్యాలెండర్ ఒకటి చెప్తూ ఉండొచ్చు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోవచ్చు కానీ ఉద్యోగ విప్లవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే నోటిఫికేషన్లో సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చి 135,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్తో కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్య రంగంలో చూస్తే మీకు ఎక్కడ ఖాళీలు లేవు. పిహెచ్సిల్లో కానివ్వండి, ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో కానివ్వండి, విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియామకాలు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిద్ది. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 6,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైనా కానీ ఉద్యోగాలు 16 లక్షల మందికి కల్పించబడినాయి అన్నది కేంద్ర ప్రభుత్వ లెక్కలు, మేము చెప్పుకుంటున్నా కాదు. యాక్చువల్గా అది విని నేను కూడా అవునా మేము 16 లక్షల మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి ఏర్పడిందా అనుకున్నాను నేను. అది ఇప్పుడు అది ఎవరైతే ఫీల్ అవుతారండి, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అప్పుడు దాకా రాని వాళ్ళేగా, నిరుద్యోగులేగా, మరి వాళ్ళందరూ ఈరోజు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన.